నవ్యాంధ్ర పునర్నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఉన్నతాశయంతో దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలంతా ముక్తకంఠంతో దీవించాలని ఆయన ఆకాంక్షించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అసామాన్య పాలనానుభవం చంద్రబాబు సొంతమని బడేటి చంటి కితాబిచ్చారు. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ పరిశీలకురాలు ఉన్నమట్ల సునీత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, నాయకులు ఇసుకపల్లి తాతారావు, ఎంబీఎస్ శర్మ, బొద్దాని శ్రీనివాస్, ఎంఆర్డి బలరాం, పూజారి నిరంజన్, ఘంటా ప్రసాదరావు, కడియాల విజయలక్ష్మి, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, యుఎస్ రాంప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరి నాయకులు ఆంధ్రప్రదేశ్కే ఒక ఆశాకిరణం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఘనంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జన్మదిన జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ముందు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి పథంలో నడవాలి అంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆశయాలు కానీ డెఫినెట్గా ముందుకెళ్ళవలసిన పరిస్థితి అంతా ఉంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నిర్మించాలి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా మరి చరిత్రలోకి తీసుకెళ్లారు, తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పుంజుకోగలదా అని అనుకున్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా పరుగులు పెట్టడం జరిగింది. మళ్ళీ 19వ వార్డుకు చెందినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా 24లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఉండాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే ఉద్దేశంతో ముక్త కంఠంతో 1983 తీర్పు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ అని చెప్పి ఆ విధంగా చేయడం జరిగింది. మీరందరూ కూడా చూడటం జరిగింది. అలాగే సంక్షేమ విషయంలో అవ్వచ్చు, అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమాన్ని ఈ రోజున వాళ్ళ పేర్లు మార్చుకుని మన 2019 నుంచి 24 వరకు చేశారు. చెప్తే ఏది పెట్టినా సరే సంక్షేమానికి మొట్టమొదటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఒక పరిశ్రమ రావాలన్నా, ఒకరికి ఉద్యోగం రావాలన్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనమందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావించాలని మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని కానీ, భవిష్యత్తులో చేయబోయే పని కానీ, లోగడ చేసిన పని కానీ ప్రజలకు వివరించడంలో మనం అందరం కూడా సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 2024లో మనం గెలిచేసాం కదా అని చెప్పి మనం ఏది చెప్పుకోకుండా ఉంటే ప్రజలకి తెలిసే పరిస్థితి ఉండదు. మనం అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ చేస్తున్న పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమేమి చేస్తున్నాయి ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా, ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇంత స్పీడ్ గా డెవలప్మెంట్ చేసే నాయకుడు ఎవరు లేరు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఆయన 76 ఏళ్ళు కాదు, నిండు 100 ఏళ్ళు ఉండాలి తప్పనిసరిగా. నిండు 100 ఏళ్ళు మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరిగే విధంగా ఆయన ఆశయాలు, ఆయన అడుగు
ఎమ్మెల్యేలు ఈ రోజున పక్కన రాష్ట్రంలో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన సూచించిన వ్యక్తి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఆయన ప్రతిపాదించిన వ్యక్తి కేంద్ర లోక్సభ స్పీకర్ గా చేసిన గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు, అలాగే ఇప్పుడు భారత ప్రధానిగా చేస్తున్న ప్రధాని మోడీ గారు కూడా మన సపోర్ట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కూడా అయ్యారు. మరి అన్ని కూడా ఏం చేశారు? ఈ రోజున మన ప్రతిపక్ష నాయకుడు ఏదో చెప్తున్నాడు, ఒక కోడి కత్తికి గొలక రాయికి విలువలాగిపోయాడే 18 కెమెరామెన్స్లో అలిపిరిలో కెమెరామెన్స్ తో కొడితే 10 అడుగులు ఎత్తి వేసి కాళ్ళు ఎగరేసి యువకుల్లాగా కాళ్ళు తీసి అంబాసిడర్ తీసి ముఖ్యంజయుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బయటకు వచ్చాడు. ఆయన అక్కడ, ఈయన అక్కడ. మరి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర రాయాలంటే మనం చూస్తుండగా ఎవరు కూడా చరిత్ర రాయలేరు. మరి ఆయన అడుగుజాడల్లోనే మన పార్టీ కానీ, మన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ